ఒక వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చేయమని మన సబ్‌స్క్రైబర్ ఎక్కువ చేసేవాళ్ళు ఒక సబ్‌స్క్రైబర్ అడిగారు. నేను మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. అందులో మీరు వీడియో క్లిప్ అయినా, ఫోటో క్లిప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ముందు ముందు మొత్తం డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎలా ఉందో చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీళ్ళుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందు పెట్టాను. అలా చెక్ చేసి అలా వచ్చేసేయండి. మీకు నచ్చొచ్చు. చాలా బాగా నచ్చొచ్చు. ట్రై చేయండి మీరు. ఓకేనా? నేను ముందే చెప్పాను మీకు వీడియో క్లిప్ తోటి కూడా, ఫోటో క్లిప్ తోటి కూడా ట్రై చేద్దాం మనం. నేను కూడా యూజ్ చేస్తాను. మీరు చూడండి. ఓకేనా? అది మీకు ఇంతకుముందు ఫస్ట్‌లో చూపించాను కదా! అది క్యాప్‌కట్ యానిమేషన్‌లో చేసిన వీడియో. చాలామందికి డౌట్ ఉంది నేను క్యాప్‌కట్‌లో ఎందుకు ఎక్కువ వీడియోస్ చేయనని. క్యాప్‌కట్‌లో ఏందంటే ఓకే. చేసుకోవచ్చు. కానీ మీకు మాక్సిమం మన సబ్‌స్క్రైబర్‌లో 70% మెంబర్స్ ప్రీసెట్ కోసం అంటే ప్రాజెక్ట్ యూజ్ చేసే వాళ్ళే ఉంటారు. 30% మెంబర్స్ ఓకే. ట్యుటోరియల్ నేర్చుకుందామని, ఎక్స్‌ప్లెయిన్ నేర్చుకుందామని చేసేవాళ్ళు ఉంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు 6, 7 మంత్ బ్యాక్ చాలా వీడియోస్ చేసిన. క్యాప్‌కట్ వీడియోస్ కూడా చేసిన. చాలామంది ఇబ్బంది ఏందంటే మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి. మాకు మొత్తం ప్రాబ్లమ్ అవుతుంది. ఆహ్ నేనిచ్చే యాప్‌లో ఒకటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయితది. ఓకే. కాబట్టి నేను ఎక్కువ క్యాప్‌కట్‌లో వీడియోస్ చేయను. నేను చేయాలని అనుకుంటే క్యాప్‌కట్‌లో మొత్తం తెలుసు నాకు. కానీ నేను ఎందుకు చేయనంటే చెప్పాను కదా! ప్రాజెక్ట్ వల్లనే చేయను. ఆ ప్రాజెక్ట్ ఆప్షన్ వస్తే ఓకే. అది మీకు చాలా సింపుల్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు దాని గురించి అయితే వదిలేద్దాం. నేను కావాలంటే క్యాప్‌కట్ ప్రో వర్షన్ అక్కడ ఇస్తాను. అక్కడంటే వాట్సాప్ ఛానల్ లేకపోతే టెలిగ్రామ్ వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో మీరు ఫోటో క్లిప్ యూజ్ చేసారా? వీడియో క్లిప్ యూజ్ చేసారా? అనేది ముందు ముందు మీరు మీ బట్టి మీ ఒక ఐడియా ఏదైతే ఉంటదో దాన్ని బట్టి మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేను మొత్తం ఫోటోసే యూజ్ చేసిన. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. నా దగ్గర నార్మల్ వీడియోస్ అయితే ఏం లేదు. మీ దగ్గర నార్మల్ వీడియో ఉంటే దీన్ని మీరు ట్రై చేయండి. ఇంకోటేందంటే ఇందులో స్లో మోషన్ గూడా ఉంటది. అంటే నేను చెప్పే దాంట్లో ఉండదు. కానీ మీరు స్లో మోషన్ చేసుకోవాలంటే కూడా మీకు ఈజీగానే ఉంటది. మీ వీడియో క్లిప్ అయినా ఏదైనా స్లో మోషన్ ఇక్కడ కొంచెం చేసుకోవచ్చు. మనం క్యాప్‌కట్ లాగా అంత కర్వ్ యాడ్ చేయలేము కానీ ఓకే. బెటర్ థింగ్ అనుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఫోటో ట్రై చేద్దామంటే ఫోటో ట్రై చేయండి. వీడియో కావాలంటే వీడియో ట్రై చేయండి. మీ చాయిస్ అది. ఓకే. నేనైతే ఫస్ట్ అయితే ఈ స్టార్టింగ్‌లో ఒకటే ఫోటో పెట్టండి. ఎక్కువ పెట్టకండి. లుక్ పాడైపోతది. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో ఈ ఫోటో ఉంది. దీన్ని యాడ్ చేసిన వచ్చేసింది. యానిమేషన్ కానీ అన్నీ చాలా బాగా సెట్ అవుతుంది. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదే దాన్ని మనం ఇప్పుడు మొత్తం చాలా చాలా ఫోటోస్ అయితే అంటే ఒకటే ఫోటో మల్టీ ట్యాబ్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని ఫోటోస్ ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ ఫస్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ ఫోటోని కాపీ చేసుకోండి. ఫస్ట్ రీప్లేస్ పెట్టిన ఫోటో కాపీ చేసి ఇలాగైతే అన్నీ సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇందులో మీరైతే అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్‌లో ఉంచి మిగతా దాన్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పేస్ట్ చేయండి. హైడ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు చూడండి ఇలాగైతే వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఫేసే కట్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం ఈ సైడ్ జరుపుకుందాం. మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఈ సైడ్ కొంచెం సైజ్ తక్కువ చేసుకోవడం. ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేయడం తప్ప ఇక్కడ ఎక్కువ కష్టమైతే ఏముండదు. యానిమేషన్ అన్నీ యాస్థెటిక్‌గా వచ్చేస్తది. ఫోటో సరిగ్గా రాకపోతే మాత్రం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత వీలుంటే సేవ్ చేసుకోండి. ఇలాగే వీడియో క్లిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. సేమ్ ఇలాగే ఓకే. మీరు ఒకవేళ వీడియో క్లిప్‌ని స్లో మోషన్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనకు స్లో మోషన్ ఆప్షన్ కూడా ఉంటది. ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మీరు కీ యానిమేషన్ తోటి మీరు స్లో మోషన్ కూడా ట్రై చేసుకోవచ్చు. వీలుంటే ట్రై చేయండి. లేకపోతే ఈ స్లో మోషన్ ఓన్లీ అలర్ట్ మోషన్, స్లో మోషన్ మీద ఒక డైరెక్ట్‌గా ఫుల్ వీడియో చేస్తాను. ట్రై చేయండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.